హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్న మెట్రో వచ్చేసి మంత్రి స్క్వేర్ మాల్ మెట్రో. ఈ మెట్రో స్టేషన్ అనేది మనకి మంత్రి స్క్వేర్ మాల్లోనే ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మెట్రో స్టేషన్. ఇప్పుడు ఈ మెట్రో వెళ్తుంది కదా, స్ట్రైట్గా ఇలా వెళ్తే మనం అయితే మెజెస్టిక్ వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి అయితే మనకి అండర్ గ్రౌండ్ వెళ్తుంది మెట్రో, భూమి లోపల అయితే వెళ్తుంది మెజెస్టిక్కి. వెల్కమ్ టు మై ఛానల్ వాక్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే మల్లేశ్వరంని అలాగే మంత్రి స్క్వేర్ మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే మల్లేశ్వరం బస్ స్టాప్ అనమాట. మంత్రి స్క్వేర్ మాల్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇక్కడే దిగాలి. ఇప్పుడు ఇలా వెళ్తుంది కదా, ఈ బస్సు ఇలా వెళ్తే మంత్రి స్క్వేర్ మాల్కి వెళ్తాము. ఇటుపక్క ఇంకో గ్రీన్ కలర్ బస్సు వెళ్తాం కదా, ఇలా వెళ్తే మెజెస్టిక్కి వెళ్ళిపోతాం అనమాట. సో మనమైతే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి స్క్వేర్ మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇప్పుడైతే మనకి దివాళీ వస్తుంది కదా, ఈ దివాళీకి అయితే ఇక్కడ ముందు ఇలా అంతా పెట్టారు. బట్టల షాప్స్, లేడీస్కి సంబంధించినటువంటి చిన్న చిన్న జ్యువెలరీస్ ఇవన్నీ ఉన్నాయి. మంత్రి స్క్వేర్ మాల్ ఇదే అనమాట, మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడే. మీరు కానీ ఇక్కడికి మంత్రి స్క్వేర్ మాల్కి రావాలనుకుంటే మెజెస్టిక్ నుంచి సెకండ్ స్టాప్, ఫస్ట్ స్టాపే అనమాట మంత్రి స్క్వేర్ మాల్కి అయితే వస్తాము. మీరు రావడం కూడా మంత్రి స్క్వేర్ మాల్లోనే దిగుతాం, సెకండ్ ఫ్లోర్లో. మెట్రో అనేది స్టేషన్ అక్కడే ఉంటుంది. దిగేస్తాను మెట్రో స్టేషన్లో, ఆ మంత్రి స్క్వేర్ మాల్లో దిగేస్తాను, లోపలికి అయితే వచ్చేది సెకండ్ ఫ్లోర్లో. మాల్ లోపలికి ఎంటర్ అయితేనే మనకి ఇలా బైక్లు అయితే డిస్ప్లే చేశారు, కొత్తగా వచ్చిన జావా బైక్లన్నీ. మీరు కానీ వీకెండ్ ఫ్రీగా ఉన్నట్లయితే ఫ్రెండ్స్ లేకపోతే ఫ్యామిలీస్తో ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. ఈ మాల్ చాలా బాగుంటుంది. మంత్రి స్క్వేర్ మాల్ అనేది చాలా పెద్దది. వీకెండ్స్ వచ్చిందంటే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మిస్ కాకండి. మీకు టైం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి అయితే విజిట్ చేయండి మంత్రి స్క్వేర్ మాల్ని. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్లోనే ఇప్పుడు దివాళీ ఫెస్టివల్ కదా, సో దివాళీ ఫెస్టివల్కి అయితే ఇలా అరేంజ్ చేశారు స్పెషల్గా. ఇప్పుడు ఏంటంటే వీక్ డేస్, అంటే మండే టు ఫ్రైడే వీక్ డేస్లో వెళ్తే అంత క్రౌడ్ ఏమి ఉండరు. సో కాబట్టి ఖాళీగా ఉంది. మీరైతే ఖచ్చితంగా వీకెండ్కే నేనైతే రికమెండ్ చేస్తాను. అప్పుడే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ క్రౌడీగా ఉంటారు. బాగుంటుంది మాల్ అయితే చూడడానికి. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది సెకండ్ ఫ్లోరు. సెకండ్ ఫ్లోర్లో అయితే ఎక్కువ బట్టల షాప్లో ఉన్నాయి, బ్రాండెడ్ షోరూమ్స్ అవే ఉన్నాయి ఎక్కువ. ఈ హెచ్ఎం అనేది చాలా పెద్దగా ఉంది లోపల, ఎక్కువ ఇదే ఉంది ఈ సైడ్ మొత్తము. ఈ యొక్క బ్రాండెడ్ షోరూమ్ ఎక్కువ ఉంది ఇది. ఫ్రెండ్స్, అలాగే మనకి మంత్రి స్క్వేర్ మాల్ పక్కనే మల్లేశ్వరం షాపింగ్ స్ట్రీట్ అనేది అయితే ఉంటుంది. ఆ షాపింగ్ స్ట్రీట్లో అయితే చాలా కలెక్షన్స్ ఉంటాయి, మనకి మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయి లో బడ్జెట్లోనే. ఖచ్చితంగా అయితే ఇక్కడ మంత్రి స్క్వేర్ మాల్కి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి ఒక 800 మీటర్స్ అయితే లోపలికి వెళ్ళాలి, 600 to 800 మీటర్స్. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఆ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేశాను, పార్ట్ 1 పార్ట్ 2 అనేసి. మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా, వెళ్ళి
షాపింగ్ చేయడానికి ఆ వీడియోస్ అన్ని కూడా ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అలాగే నచ్చితే ఆ వీడియోస్ అన్నిటి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మీరు మనకి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోరు. ఈ థర్డ్ ఫ్లోర్లో ఏంటంటే ఎక్కువ ఫుడ్ కోర్టు, అదేవిధంగా పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఉంది. ఖచ్చితంగా ఫ్యామిలీస్ పిల్లల్ని తీసుకెళ్తే మాత్రం ఈ థర్డ్ ఫ్లోర్కి వెళ్తే ఈ గేమింగ్స్, తర్వాత ఫుడ్ కోర్ట్ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఒకసారి ఆలోచించుకొని తీసుకెళ్ళండి పిల్లల్ని. వీడియో అనేది చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చివరిలో వచ్చి కిడ్స్ ప్లే చేసే గేమింగ్ ఆడతారు కదా, అది మొత్తం కూడా వీడియో అయితే చేశాను. ఇటు పక్క ఉండేది మొత్తం ఫుడ్ కోర్టే, ఇంకా కేఎఫ్సి ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు చూస్తున్నాను కదా, ఇది ఫుడ్ కోర్టు. ఇంక ఇక్కడ నుంచి మొత్తం ఫుడ్ కోర్టే ఉంది. ఇప్పుడు ఈ థర్డ్ ఫ్లోర్ మొత్తం అదే ఉందన్నమాట. ఇప్పుడు ఈ కిడ్స్ ప్లే చేసే గేమింగ్ ఉంది కదా, ఇటుపక్క నుంచి ఇంకో ఫుడ్ కోర్ట్ ఉంది. దాని పక్కనే మనకి ఆపోజిట్లో అయితే ఇంకోటి గేమింగ్ అయితే ఉంది. సో ఇలా ఉంది చూడండి, ఇదే. ఇది అనమాట నేను చెప్పింది. ఇక్కడైతే లోపల చాలా బాగుంది చూడడానికి. అయితే ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది ఆ లైటింగ్కి కానీ, ఆ గేమింగ్ అవన్నీ చూస్తే చాలా బాగుంది. సో థర్డ్ ఫ్లోర్లో అయితే మొత్తం ఫుడ్ కోర్టు, ఈ గేమింగ్సే ఉన్నాయి. చూశారు కదా వీడియోని. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని తర్వాత అయితే మనకి మల్లేశ్వరంలో షాపింగ్ స్ట్రీట్ అని 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, పార్ట్ 1, పార్ట్ 2 అనేసి డీటెయిలింగ్గా. ఆ వీడియోని కూడా వెళ్ళి చూడండి, ఎందుకంటే మీరు విజిట్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.